హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, శ్రేయ తాగిన కాఫీలో విషం లేదని కళ్యాణ్ చెప్పాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తన్వికై ఎపిసోడ్ నెంబర్ 40. నీ బాడీలోకి ఎలాంటి విషం వెళ్ళలేదు, నీకు ఏమీ కాలేదు, అదంతా నీ భ్రమ. నీకు అలా భ్రమ కలిగించేలా నేను ప్రవర్తించాను. ఇక లేచి కూర్చో అంటాడు కళ్యాణ్ సీరియస్గా. శ్రేయ ఆశ్చర్యంతో బెడ్ మీద నుంచి లేస్తూ, నువ్వు చెప్తున్నది నిజమేనా కళ్యాణ్? కాఫీలో విషం కలిపి ఇవ్వలేదా అని అడుగుతుంది. నిజమే చెప్తున్నాను, ఏ విషయం కలపలేదు. చావు ఎలా ఉంటుందో చూపించి ఫైనల్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చిపోదామని వచ్చాను. ఈసారి కూడా వినకపోతే నెక్స్ట్ నీ చావు ఇలాగే ఉంటుంది అంటాడు కోపంగా చూస్తూ. శ్రేయ ఏడుస్తూ కింద కూలబడి, చావు పేరు చెప్పి ఎంత నరకం చూపించావు కళ్యాణ్ అంటుంది. బాగా ఏడు, మైథిలిని ఏడిపించినందుకు అంతకు అంత బాగా ఏడవాలి. 2 రోజుల నుంచి నీ వల్ల మైథిలి ఎంత బాధపడి ఉంటుందో తలుచుకుంటేనే నిన్ను విషంతో కాదు, ముక్కలు ముక్కలుగా నరకాలంత కోపం వస్తుంది. నీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను. ఈ ప్రేమ అంటే నాకు నచ్చదు, నా వెంట పడొద్దని హెచ్చరించాను. చెప్పింది వినకపోగా మైథిలిని అడ్డు పెట్టుకొని నాకు దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నావు. ఈ కారణంగా మైథిలి కంటిలో కన్నీళ్ళు తెప్పించావు. మైథిలిని అవమానిస్తేనే తట్టుకోలేని వాణ్ణి. తన కంటిలో కన్నీళ్ళు తెప్పిస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు అని అడుగుతాడు. శ్రేయ అసహనంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంటుంది. నీకు ఈ చావు భయం ఎందుకు చూపించానో తెలుసా? నువ్వు మైథిలిని కలవడానికే కాదు, కనీసం తన పేరు తలుచుకున్న నెక్స్ట్ మినిట్లో నీ చావు ఇలాగే ఉంటుందని చెప్పడానికి చూపించాను అంటాడు. శ్రేయ అర్థం కానట్టుగా కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంది. ఇంకా అర్థం కాలేదా అని అడుగుతాడు. శ్రేయ అంతే చూస్తుంటుంది. నువ్వు ఇక్కడే ఉంటావో ఇంకెక్కడికైనా వెళ్తావో అంతా నీ ఇష్టం, కానీ ఈ క్షణం నుండి మైథిలి పేరు కూడా నీ నోటి వెంట పలకడానికి వీల్లేదు. తనని కలిసే సాహసం ఎప్పటికీ చేయకూడదు. ఒకవేళ నా మాట కాదని తనని కలిసే పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం నరకానికి వెళ్ళి శిక్షలు అనుభవించడానికి రెడీగా ఉండు అని చెప్పి వెళ్తుంటాడు. శ్రేయ అంతే కూలబడి ఏడుస్తుంటుంది. ఇలా ఏడ్చి ఏడ్చి కొన్ని నిమిషాలకి ఫోన్ తీసుకొని ఆర్యకు ఫోన్ చేస్తుంది. అమెరికాలో ఆఫీస్లో ఉన్న ఆర్య తన నెంబర్ చూసి కాస్త అనుమానంతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. శ్రేయ ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. ఆర్య తన మాటలు విని షాక్ అవుతూ చైర్లో నుంచి నిదానంగా లేస్తుంటాడు. తను చెప్పడం పూర్తయ్యాక ఆర్య మాట్లాడుతూ, నువ్వు ఇంకా ఇండియాలో ఉంటే ఈసారి కళ్యాణ్ కాదు, నేనే నిన్ను చంపుతాను. వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాయి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసి, ఈ రాస్కెల్ మైథిలి విషయంలో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. వీడి వల్ల ఆ మైథిలి జీవితం ఏమవుతుందనని భయంగా ఉంది. శ్రేయకి సింపుల్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడనుకుంటే శ్రేయని మరీ ఇంతలా టార్చర్ పెట్టాడేంటి అని అనుకుంటూ కళ్యాణ్ మీద కోప్పడుతుంటాడు. శ్రేయ ఏడుస్తూ ఫోన్ పక్కకు వేసి కోపంతో కన్నీళ్ళు తుడుచుకుంటూ, నువ్వు కోరుకున్నట్టుగానే నేను మైథిలికి దూరంగా వెళ్ళిపోతాను కళ్యాణ్, కానీ నిన్ను మర్చిపోవడం అనేది ఈ జన్మకు జరగని పని అని అనుకుంటుంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో కళ్యాణ్ కార్కి ఎదురుగా మైథిలి స్కూటీ ఉంటుంది. కళ్యాణ్ తనకి వెన్నుముఖంగా కోపంగా నిలబడి ఉంటే మైథిలి కళ్యాణ్ వెనుక టెన్షన్తో నిలబడి మనసులో మాట్లాడుకుంటూ, ఆ శ్రేయ వచ్చి ఎక్కడ అమ్మ దగ్గర ఉన్న విషయాలు చెప్తుందేమోనని నేను క్షణం కంగారు పడుతుంటే, ఈ మెంటలోడేంటి నన్ను ఇక్కడికి రప్పించి సైలెంట్గా అడ్డుగా నిలబడి ఉన్నాడు అని అనుకొని, ఈరోజు సండే కదా కళ్యాణ్, సండే రోజు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇక్కడికి రమ్మన్నావు ఎందుకు అని అడుగుతుంది. కళ్యాణ్ కోపంగా అంతే నిలబడి ఉంటాడు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, దేనికి రమ్మన్నావో చెప్పు కళ్యాణ్ అంటుంది. అయినా కళ్యాణ్ స్పందన లేకుండా అంతే నిలబడి ఉంటాడు. మైథిలి కాస్త చిరాకు పడుతూ, శ్రేయ మా ఇంటికి వస్తారన్నది కళ్యాణ్, నేను త్వరగా వెళ్ళాలి అంటుంది కాస్త గట్టిగా.
ఆ మాటతో కళ్యాణ్ తన వైపుకు తిరిగి తనకు దగ్గరగా వచ్చి, శ్రేయ మీ ఇంటికి ఎందుకు వస్తానన్నది అని మామూలుగా అడుగుతాడు. ఆ మాటకు మైథిలి టెన్షన్‌తో డ్రెస్ చున్నీని వేలుకు చుట్టుకుంటూ, ఊరికనే వస్తానన్నది. అప్పుడప్పుడు తను మా ఇంటికి వస్తుంది కదా! అలాగే ఈరోజు కూడా మా ఇంటికి వస్తా అని చెప్పబోతుండగానే కళ్యాణ్ చేతి దెబ్బ మైథిలి చెంప మీద గట్టిగా పడుతుంది. అసలే శ్రేయ టెన్షన్‌లో ఉన్న మైథిలి ఆ దెబ్బకు విస్తుపోతూ, "నన్నెందుకు కొట్టావురా పిచ్చోడా" అని కోపంగా అడుగుతుంది. "నోరు ఎత్తావంటే ఇంకొక చెంప కూడా పగులుతుంది" అంటూ తన మీదకి కోపంగా మళ్ళీ చెయ్యి ఎత్తుతాడు. మైథిలి భయంతో ఎత్తిన చెయ్యి వైపు చూస్తుంటుంది. కళ్యాణ్ కోపంగా చేయి దించుకొని, "ఆ శ్రేయ బ్లాక్‌మెయిల్ చేస్తే తనకు భయపడుతూ లొంగిపోవడమేనా" అని అడుగుతాడు. ఆ మాటలకి మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. "ఒక్క మాట నాకు చెప్పుంటే నువ్వింతగా టెన్షన్ పడాల్సిన అవసరం రాకపోయేది కదా! అసలు తను బెదిరిస్తే నువ్వు అంతలా భయపడటం ఎందుకు? పిచ్చోడా, మెంటలోడా అని నన్ను బాగానే ఎదిరిస్తావు కదా! లోకంలో నువ్వొక్కతే ధైర్యవంతురాలివి అన్నట్టు ఆ రోజు కాలేజీ అందరి ముందు నన్ను కొట్టావు కదా! మరి ఆ ధైర్యమంతా ఈ శ్రేయ ముందు ఎందుకు చూపించలేకపోయావు? నిన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుంటే తనని లాగిపెట్టి ఒక్కటివ్వకుండా పిరికి దానిలా ఎందుకు లొంగిపోయావు?" అని కోపంగా అడుగుతాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, "నీకేం, నువ్వు మగాడివి, ఎన్ని మాటలని చెప్తావు. తనతో అలా మాట్లాడి ఉంటే ఆ క్షణమే ఉన్న విషయాలని మా అమ్మకు చెప్పేది. అందుకే భయంతో భరిస్తూ వచ్చాను" అంటుంది. "అసలు నువ్వెందుకు భయపడాలి? నువ్వేం తప్పు చేశావని భయపడాలి? నీ విషయంలో జరిగే వాటికి అన్ని తప్పులు నావే కదా! ఏ తప్పు చేయని నువ్వు ఎందుకు భయపడుతున్నావు?" అని అడుగుతాడు. "తప్పు చేయకపోయినా భయపడాలి. ఎందుకంటే మా మధ్యతరగతి కుటుంబాలు పరువుకు ప్రాణాలిస్తాయి. మా పరువు నలుగు వీధుల్లో పడితే మేమందరం ప్రాణాలు తీసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. అయినా నీతో మాటలు అనవసరం. శ్రేయ ఇంటికి వచ్చి అమ్మతో చెప్పకముందే నేను వెళ్ళాలి" అని వెళ్ళబోతుంటే, "నీకింకా అర్థం కాలేదా? ఆ శ్రేయ ఇక నీ కంటికి కనిపించదు. నీ జోలికి రాదు" అంటాడు. ఆ మాటలకి వెళ్ళబోతున్న మైథిలి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది. కళ్యాణ్ తనకు దగ్గరగా వచ్చి, "ఇక నువ్వు శ్రేయకి భయపడాల్సిన అవసరం లేదు మైథిలి. నీ జోలికి వస్తే తన ప్రాణాలు పోతాయని తనకు అర్థమయ్యేటట్టుగా చెప్పి వచ్చాను. ఇక తన గురించి నువ్వు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు" అంటాడు. మైథిలి కాస్త సంతోషపడుతూ, "నువ్వు చెప్తున్నది నిజమేనా కళ్యాణ్? తను నన్ను ఇక బెదిరించదా?" అని అడుగుతుంది. "అసలు తను నీకు ఎదురుగా వచ్చే ధైర్యమే చేయదంటుంటే ఇక నిన్ను ఎక్కడ బెదిరిస్తుంది?" అంటాడు. మైథిలి ఇంకా సంతోషపడుతూ, అంతలోనే ఆలోచిస్తూ, "అసలు ఈ విషయాలని నీకెలా తెలుసు?" అని అడుగుతుంది. "నాకు ఎలా తెలుసనేది అలా ఉంచు కానీ, శ్రేయ నిన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు?" అని అడుగుతాడు. "నీకు చెప్పొద్దని కూడా బెదిరించింది. అందుకే చెప్పలేకపోయాను" అంటుంది. "ఏడవకపోయావా?" అంటాడు కోపంగా. మైథిలి నొప్పిగా ఉన్న చెంపను పట్టుకొని, "అబ్బా! చెంప మడుతుంది. నువ్వేదో నా మొగుడివైనట్టు ఈ మధ్య నా చెంపలు ఇలా పగలగొడుతున్నావేంటి?" అని అడుగుతుంది కోపంగా. "మొగుడు గిగ్గుడు అన్నావంటే మూతి పగులుతుంది. నువ్వు నా కాళ్ళు పట్టుకొని బతిమలాడినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. నాకు కావాల్సింది నువ్వు కాదు, నీ తనువు మాత్రమే" అంటాడు. "హ్మ్. ఒక పని చెయ్యి. నన్ను వదిలేసి నా తనువుని మాత్రం నీ వెంట తీసుకెళ్ళు" అంటుంది. "అదెలా కుదురుతుంది?" అంటాడు. "మరి నువ్వు అలాగే మాట్లాడుతున్నావు కదా! నేను లేనప్పుడు నా తనువు ఎక్కడి నుంచి ఉంటుంది?" అని అడుగుతుంది. "నువ్వు అంటే నీ మనసు అని అర్థం. నాకు నీ మనసుతో సంబంధం లేదు. నీ తనువు మాత్రమే కావాలంటున్నాను. నీ తనువు నాది కాబట్టే ఒక్కటిచ్చాను. ఈ మాత్రానికి నేను నీ మొగుడిని అయిపోను" అంటాడు కోపంగా. "అసలు దేశం మీద ఇక నాకు ఏ మగాడు దొరకనట్టు నిన్నే నా మొగుడిని చేసుకుని ఏడవాలి" అంటుంది వెటకారంగా. "నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడిని దొరకనివ్వకుండా చేయడమే నా పని కదా" అంటాడు. "నువ్వు అలా అన్నావంటే నిన్ను రెచ్చగొట్టడం కోసమైనా ఎవరినో ఒక గొట్టంగాడిని చూసుకొని పెళ్లి చేసుకుంటాను" అంటుంది. "చేసుకుంటే ఊరుకుంటానా? చంపేస్తాను" అంటాడు కోపంగా. "నన్ను చంపేస్తుంటే నన్ను చేసుకునే గొట్టంగాడు ఊరుకుంటాడనుకుంటున్నావా?
వాడు నిన్ను చంపేస్తాడు అంటుంది. నేను చంపుతానన్నది నిన్ను కాదు, నిన్ను చేసుకునే ఆ గొట్టంగాడిని అంటాడు రెక్లెస్గా. మైథిలి కోపంగా పళ్ళు కొరుక్కుంటూ నిజంగానే చంపేసేటట్టుగా ఉన్నాడు అని మనసులో తిట్టుకుంటుంది. కళ్యాణ్ అంతే సీరియస్గా చూస్తూ జరగని పెళ్లి గురించి సోది మాట్లాడడం ఆపేసి రేపు మార్నింగ్ కాస్త ఎర్లీగా ఆఫీస్కి రా. నిన్న ఆఫీస్ టైం మధ్యలోనే వెళ్ళిపోయావు. తర్వాత నేను కూడా డిస్టర్బ్ అయిపోయి వర్క్ జోలికి వెళ్ళలేదు. నువ్వు మొదలుపెట్టిన ఫైల్స్ నేను చూడాలంటే అవి అర్థం కాక నాకు కూడా తలనొప్పిగా ఉంటుంది అంటాడు. మైథిలి కోపంగా తిట్టుకుంటూ నా విలువ తెలియాలంటే రేపు ఆఫీస్కి డుమ్మా కొడితే సరిపోతుంది అని మనసులో అనుకొని సరే ఇక నేను ఇంటికి వెళ్తాను అంటుంది. నీ సమస్యను తొలగించి సహాయం చేశాను కదా, నాకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా అని అడుగుతాడు. అసలు అసలు సమస్య సృష్టించిందే నువ్వు కదా, నువ్వు అనేది లేకపోతే శ్రేయ నన్ను బ్లాక్మెయిల్ చేసే వరకు ఎందుకు వస్తుంది అంటుంది. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇక ఇంటికి వెళ్ళి ఆ శ్రేయ గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు అంటాడు. సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని వెటకారంగా అంటూ స్కూటీ తీసి వెళ్తుంది. జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ నువ్వు ఏ యాక్సిడెంట్లోనో చనిపోయావంటే నా కోరికలు తీరవు అంటాడు. దుర్మార్గుడా, నీకు ఈ జన్మకు బుద్ధి రాదు అని మైథిలి తిట్టుకుంటూ వెళ్తుంది. తను అలా తిడుతూ వెళ్తుంటే కళ్యాణ్ నవ్వుకొని అర్జున్కి ఫోన్ చేసి వీడియో పంపించినందుకు థ్యాంక్స్ అర్జున్ అంటాడు. ఈడియట్, ఈ థ్యాంక్స్ నాకు కాదు, ముందు ఆర్యకు చెప్పు. ఆర్యనే ఒకరోజు శ్రేయ ఫోటో నాకు పంపించి తనని ఓ గంట కనిపెట్టుకుని ఉండమన్నాడు. నేను సమయానికి కారు సామాన్ల కోసం నీ ఆఫీస్ దగ్గరలోని షాప్కి వచ్చాను. మైథిలి శ్రేయ ఆ కాఫీ కేఫ్ నుంచి బయటికి రావడం, మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ టెన్షన్తో రావడం చూసి ఏదో అనుమానం వచ్చింది. ఈ విషయం ఆర్య కూడా చెప్పాను. ఆర్య శ్రేయని ఫాలో అవ్వమన్నాడు. నేను అదే చేసి ఆ వీడియోని ముందు ఆర్యకి పంపించాను. శ్రేయకి బుద్ధి చెప్పాలంటే నేను కాదు, ఈ వీడియో కళ్యాణ్కే పంపించాలన్నాడు. దాంతో ఆ వీడియో నీకు పంపించాను. అయినా ఆ శ్రేయకి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తావనుకుంటే పాపం తనని చావు పేరు చెప్పి అంతగా భయపెట్టావేంట ఏమిట్రా? ఈ విషయంలో ఆర్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు అని అంటాడు అర్జున్. అసలు ఆర్య చేపట్టే ఆ శ్రేయ బతికిపోతుంది. సరేలే, ఆర్య కోపం సంగతి నాకు తెలుసులే, నేను తర్వాత ఆర్యకి ఫోన్ చేస్తానులే అని ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజు ఉదయం టైం 10 అవుతుంది. ఆఫీసులో కళ్యాణ్ ఫైల్స్తో కుస్తీలు పడుతూ నా ఎనిమిని తొందరగా ఆఫీస్కి రమ్మని చెప్పాను, అయినా రాలేదంటే దీనికి బాగా పొగరెక్కువ అవుతుంది. లేట్ అయితే ముద్దులతో పనిష్మెంట్ ఇస్తానని తెలిసి కూడా ఇంకా రాలేదంటే ఏమనుకోవాలి అని తిట్టుకుంటాడు. ఇక్కడ మైథిలి కావాలని ఆఫీస్కి వెళ్లకుండా డుమ్మా కొట్టి ఇంట్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంటుంది. కాలేజ్కి రెడీ అవుతున్న చంద్రిక మైథిలిని అలా చూసి మోహన్ గారు ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి అక్క అని అడుగుతుంది. వాకర్తో నడుస్తూ అక్కడికి వచ్చిన సూర్య ఆ మాటలు విని అక్క ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు చంద్రిక, ఇంటి దగ్గరే ఉంటుందంట అంటాడు. ఏమైంది మైథిలి, ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం లేదు అంటూ కిచెన్లో నుంచి రాజేశ్వర్ గారు వస్తూ అడుగుతుంది. కావాలని వెళ్ళడం లేదమ్మా, మా బాస్కి నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఈరోజు ఆఫీసులో నా అవసరం చాలా ఉంది. నా విలువ మా బాస్కి బాగా తెలవాలని నేను ఈరోజు ఇంట్లోనే ఉండాలి అని అంటుండగా కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. మైథిలి నిర్లక్ష్యంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఫైల్స్తో తలనొప్పి లేస్తుంటే ఇంకా ఆఫీస్కి రాలేదేంటి ఎనిమి అని కోపంగా అడుగుతాడు. నీకు తలనొప్పి మాత్రమే లేస్తుందేమో కళ్యాణ్ అని ఉఫ్ ఉఫ్ అంటూ దగ్గుతున్నట్టుగా నటిస్తూ నాకైతే దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, చలి జ్వరం, వేడి జ్వరం ఇలా అన్ని రోగాలున్నాయి, అందుకే ఆఫీస్కి రాలేదు అని నీరసం నటిస్తూ మాట్లాడుతుంది. మన స్వీట్ మెంటలోడు అంతకన్నా ముదురు కదా మరి, తన నాటకాన్ని కనిపెట్టుకుని ఉంటాడా? కళ్యాణ్కి ఆ నాటకం అర్థమై రోగాలు వచ్చినట్టు భలే నటిస్తున్నావే, చెప్తా నీ సంగతి అని అనుకొని అయ్యో మైథిలి, అంతలా హెల్త్ పాడైందా అని జాలి నటిస్తూ అడుగుతాడు. అవును కళ్యాణ్,
ఈరోజు నేను ఆఫీస్‌కి రావడం చాలా అవసరమని నాకు తెలుసు. కానీ రాలేకపోతున్నాను. సారీ కళ్యాణ్ అంటుంది ఓవర్‌గా నటిస్తూ. అలా ఉంటే ఎలా వస్తావులే మైథిలి. ఇంట్లోనే జాగ్రత్తగా కూర్చో. ఉంటాను అని కళ్యాణ్ కూడా అంతకన్నా ఓవర్‌గా నటించి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ మైత్రి నాటకాన్ని చూసి చంద్రిక నవ్వుతూ హెల్త్ బాలేదని భలే నటించావక్క. అప్పుడప్పుడు నేను కాలేజ్ ఎగ్గొట్టడానికి భలే ఐడియా ఇచ్చావు అంటుంది. ఏయ్, నువ్వు నాలాగా నటించావంటే తోలు తీస్తాను అంటుంది మైథిలి. రాజేశ్వరి గారు చంద్రిక తల మీద చిన్నగా ఒకటిచ్చి నీకు అతి తెలివితేటలు బాగా పెరిగిపోతున్నాయి అని. అయినా మైథిలి, ఇలా అబద్ధం చెప్పి ఆఫీస్కి ఎగ్గొట్టడం ఎందుకమ్మా? మీ బాస్ నువ్వు లేకుండా ఆఫీస్ వర్కులు ఇబ్బంది పడతాడో ఏంటో అంటుంది. ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. అలాగే పడాలి. నా విలువ ఏంటో బాగా తెలియాలి అంటుంది మైథిలి కసిగా. కానీ సూర్య మాత్రం కాస్త భయపడుతూ మీ బాస్ మామూలోడు కాదక్కా. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. మీ బాస్ ఇబ్బంది పడటం అలా ఉంచి రివర్స్‌లో మనల్ని ఇబ్బంది పెడతాడేమోననిపిస్తుంది అంటాడు. మైథిలి పేపర్ మడతపెట్టి పక్కకు వేస్తూ ఏడ్చాడు. ఈరోజు ఈ మైథిలి అంటే ఏంటో బాగా తెలుస్తుంది అంటూ సోఫా నుంచి లేచి నువ్విక కాలేజీకి వెళ్ళు చంద్రిక అంటుంది. అలాగే అక్క అని చంద్రిక కాలేజీకి వెళ్ళబోతుంటుంది. మనం వంట చేద్దాం పదమ్మా అంటూ మైథిలి రాజేశ్వరి కిచెన్లోకి వెళ్ళబోతుండగా ఇంటి ముందలకి వరుసగా అంబులెన్స్ సౌండ్స్ చేసుకుంటూ వచ్చి ఆగుతుంటాయి. అంబులెన్స్ ఎందుకు వచ్చాయా అని మైథిలి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటారు. బయటికి వెళ్ళబోయిన చంద్రిక వరుసగా వచ్చి ఆగుతున్న అంబులెన్స్ని చూసి అక్కడే ఆశ్చర్యంగా చూస్తుండగా అందులో నుంచి ఓ 20 మంది డాక్టర్స్, 50 మంది నర్సులు, మరో 50 మంది కాంపౌండ్లో దిగుతుంటారు. వాళ్ళతో పాటే హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, సెలైన్ స్టాండ్స్తో సహా మిషన్స్, ఇలా హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ మొత్తం దిగుతుంటుంది. మైథిలి, చంద్రిక, సూర్య, రాజేశ్వరి వాళ్ళు అదంతా ఆశ్చర్యంగా చూస్తుండగానే ఎక్విప్మెంట్స్తో అందరూ ఫాస్ట్గా లోపలికి వస్తుంటారు. ఏంటిదంతా అని మైథిలి అడుగుతున్నా రాజేశ్వరి గారు చంద్రిక, సూర్య గుడ్లు వెళ్ళబెట్టి షాకింగ్లా చూస్తుండగా ఎవరి పని వాళ్ళు ఫాస్ట్గా చేసి కొన్ని క్షణాల్లోనే ఆ ఇంటిని ఓ హాస్పిటల్ లాగా మార్చేస్తారు. అదంతా మైథిలి అవాక్కై చూస్తుంటే సూర్య తల పట్టుకుంటూ ఇదంతా మీ బాస్ పనే అక్క అంటాడు. కొద్ది క్షణాల్లో మొత్తం హాస్పిటల్లాగా మారిపోయిన ఆ ఇంటిని మైథిలి కంగారుగా చూస్తుండగానే నలుగురు సిస్టర్స్ మైథిలి దగ్గరకు వచ్చి మీకే కదా మేడం హెల్త్ బాగలేనిది అని అడుగుతారు. మైథిలి భయంతో కొయ్యబారి చూస్తుంటే భయపడుతున్నారంటే మీరే అసలైన పేషెంట్ అంటూ నలుగురు సిస్టర్స్ తనని బలవంతంగా బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళబోతుంటారు. అయ్యో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి అని మైథిలి అంటున్నా కూడా ఆ నలుగురు సిస్టర్స్ మైథిలిని బలవంతంగా తీసుకెళ్ళి ఓ బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ కోసం కట్టేసినట్టుగా మిషన్స్ వైస్తో సెట్ చేస్తుంటారు. చంద్రిక, రాజేశ్వరిని కూడా మాకు ఏ రోగాలు లేవని చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళని అలాగే బలవంతంగా బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్కు రెడీ చేస్తుంటారు. సూర్యని కూడా ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతుంటే అక్క, నేను అసలే పేషెంట్ని. ఈ డాక్టర్స్ నన్ను ఇంకా పేషెంట్ని చేసేటట్టుగా ఉన్నారు. ఏదో ఒకటి చేయక్క అంటాడు. రాజేశ్వరి గారు అదంతా చూసి భయపడుతూ మాకు ఏ రోగాలు లేవు, మమ్మల్ని వదిలేయండి అంటుంది. మీ ట్రీట్మెంట్ కంటే నేను నా కాలేజీకి వెళ్ళి లెక్చరర్స్తో తిట్లు తినడం బెటర్. నన్ను వదిలేయండి, నేను కాలేజీకి వెళ్తాను అని మొత్తుకుంటుంది చంద్రిక. అప్పటికే మైథిలి చెప్తున్నా వినిపించుకోకుండా మిషన్స్తో తన్ని సెట్ చేసి పెట్టి తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ మీకున్న జలుబు, దగ్గు, కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చలి జ్వరం, వేడి జ్వరం, ఇలా అన్ని రోగాలు పోతాయి మేడం. అలాగే మీకున్న రోగాలు మీ నుంచి మీ వాళ్ళకి రాకుండా ముందుగానే ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇంకా మీకు ఎవరికైనా కిడ్నీలు, లంగ్స్, లివర్, పెద్ద పేగు, చిన్న పేగు లాంటి పార్ట్స్ పాడైతే తీసి కొత్త పార్ట్స్ వేస్తాము అంటారు. డాక్టర్ మాటలకు మైథిలి భయపడుతూ బాబోయ్, మాకు ఏ కొత్త పార్ట్స్ వద్దు, మమ్మల్ని ఇలా బతకనివ్వండి ప్లీజ్ అంటుంది. మీకు ఏ కాస్త హెల్త్ ప్రాబ్లం ఉన్నా
గారు ఊరుకోరని మాకు వార్నింగ్ ఇచ్చారు మేడం అని బెడ్ మీద ఉన్న మైథిలిని కొంతమంది సిస్టర్స్ కలిసి బలవంతంగా పట్టుకుంటే డాక్టర్ తనకి బలవంతంగా ఒక ఇంజెక్షన్ చేసి ఇంకొక ఇంజెక్షన్ కూడా ఉంది, అది కూడా చేస్తాను మేడం అంటాడు. మైథిలి ఆ నొప్పికి భరించలేక, వామ్మో, ఇంజెక్షన్తో చంపేటట్టుగా ఉన్నారు, నాకు ఏ రోగాలు లేవు, మీరు వచ్చిన దగ్గర నుంచే కొత్త రోగాలు వచ్చేటట్టుగా ఉన్నాయి, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని అంటుండగా డాక్టర్ ఫోన్కి కళ్యాణ్ నుంచి కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ గారు ఫోన్ చేస్తున్నారు మేడం అని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సార్, మీరు చెప్పినట్టుగానే అందరికీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం, మేడంకి ఇప్పుడే ఇంజెక్షన్ కూడా చేశాము, ఇంకా తగ్గకపోతే ఇంకొక ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ కూడా మొదలు పెడతాం సార్ అంటాడు. ఆపరేషన్ అనగానే మైథిలి భయంతో గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది. డాక్టర్ మాటలకి కళ్యాణ్ నవ్వి, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి అంటాడు. మైథిలి బిక్కమొహంతో ఫోన్ తీసుకొని హలో అంటుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పి, దగ్గు, జలుబు, చలి జ్వరం, వేడి జ్వరం ఎలా ఉన్నాయనిమి అని హేళనగా అడుగుతాడు. నీ సంగతి తెలిసి కూడా నీతో పెట్టుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి, నేను చెప్పిన అబద్ధానికి నా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, నాకు బుద్ధి వచ్చింది, అంతే బుద్ధిగా ఆఫీస్కి వస్తాను, మమ్మల్ని వదలమని చెప్పు కళ్యాణ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకొకసారి ఇలాంటి తిక్క వేషాలు వేసావంటే మత్తి ఇవ్వకుండానే పొట్ట నిలువున కోయించి ఆపరేషన్ చేయిస్తాను, జాగ్రత్త అని బెదిరిస్తాడు. చచ్చిన తిక్క వేషాలు వేయని కళ్యాణ్, ముందు వీళ్ళని వెళ్ళమని చెప్పు ప్లీజ్ అని వేడుకుంటుంది. కరెక్ట్గా 15 మినిట్స్లో కార్తో మీ ఇంటి ముందుంటాను, ఆఫీస్కి రెడీ అయి ఉండు అంటాడు. అలాగే అంటుంది బుద్ధిగా. హాస్పిటల్ లాగా మారిన ఆ ఇల్లు మరికొద్ది క్షణాల్లో ఇల్లుగా మారి డాక్టర్స్ అందరూ వెళ్ళిపోతారు. అప్పటికి కానీ అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ బాస్తో పెట్టుకోకూడదక్క, ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయకు ప్లీజ్ అంటాడు సూర్య. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతకుముందు ప్రోమోస్ ఉంటాయి కదా, అవి కూడా మిస్ కాకండి.